హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే తెలగపిండి వడియాలండి. ఈ తెలగపిండి వడియాలు చాలా మంచిదండి హెల్త్కి. ఇవి వచ్చేసరికి మనకి నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వుల్ని ఆడిస్తే మిల్లులోని వేసి కొంచెం ఆయిల్ అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాత ఆ వేస్ట్గా వచ్చేదే ఈ తెలగపిండి కొంచెం పెద్ద అచ్చుల్లాగా అయితే వస్తుందండి. వాటిని అయితే ఇలాగ చిన్న చిన్న ముక్కల్లాగా అయితే చేసి ఉంచుకొని ఇలాగ వడియాలు పెట్టుకోవడానికి అయితే మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఈ తెలగపిండితోని కర్రీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది వేరే ప్రాసెస్ అండి. ఇప్పుడు తెలగపిండి నేను సరిపడినంత అయితే తీసుకున్నాను. అలా తీసుకొని ఒక బౌల్లోనైతే వేసుకున్నాను. అది ములిగిలాగైతే మనం వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ కరెక్ట్గా చూసుకోవాలి. మనం అది ములిగి అంత వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్గా నానాలి. ఇది ఎలా నానబెట్టాలంటే ఈరోజు ఈవినింగ్ మనం వాటర్ వేసి అలా నానబెడితే మరుసటి రోజు ప్రాసెస్ అనేది ఉంటుంది. 1 డే అంతా ఉండాలండి. అలాగైతే ఫెర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. వడియాలకి పిండి అనేది ఎంత పులిస్తే అంత టేస్ట్ అనమాట. కొంతమంది అలా పులకుండా అప్పటికప్పుడు అలాగ ఒక 2-3 గంటలు నానబెట్టి వాటిలోని కొంచెం నిమ్మరసం కూడా వేస్తున్నారండి. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఇలాగ చేసుకుంటే ఫెర్మెంటేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా అలాగే మంచిదండి. అంతేగాని అప్పటికప్పుడు అంటే అది ఒకవేళ ఎమర్జెన్సీ ఏదైనా అర్జెంట్ అంటేనే అలా చేసుకోవాలి. అలాగ 1 డే నానిన తర్వాత నేను మరుసటి రోజు ఈవినింగ్ అయితే ఇలా కలుపుకోవడానికి ఏమేమి వేసానంటే, వామ్ అనేది కొంచెం మనం రోస్ట్గా అయితే వేపుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయకూడదండి. లైట్గా పాన్ మీద అయితే అలా ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసరికి జీలకర్ర కొంచెం ఎండలో ఎండబెట్టి అది కొంచెం పౌడర్లాగా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి వెల్లుల్లి అనమాట. ఈ వెల్లుల్లి కూడా మనం మిక్సీలోని ఒకసారి ఇలా రౌండ్ చేస్తే ఇలాగా కచ్చాబచ్చాగా అయితే అవుతుంది. మీకు దంచుకునేది అంబలదస్త అలాంటిది ఏదైనా ఉంటే అందులో కూడా దంచేసుకోవచ్చు. లేకపోతే ఇలా మిక్సీలోనే ఒక రౌండ్ వేస్తే ఇలాగ వస్తుందండి. మరి మెత్తని పేస్ట్ అయితే చేయకూడదు. ఇలా చేస్తే ఫ్లేవర్ కూడా చాలా బాగా పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కారం, ఎండుమిర్చిని మనం ఎండలో ఎండబెడితే మంచిగా అయితే ఎండుతుంది కదా, దాన్ని ఇలా మిక్సీ పడితే ఇలాగ బరకగా అయితే వస్తుందండి కారం. ఆ విధంగానే మనం కలపాలి. అలాగే టేస్ట్ ఫైన్ పౌడర్ అయితే అయిపోవసరం లేదు. ఈ విధంగా ఉంటే చాలు. కారం మీకు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. మనం ఎండిన తర్వాత ఈ వడియాలు అనేవి కొంచెం కారం అయితే తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల కొంచెం స్పైసీగా అయితే వేసుకుంటేనే మనకి ఎండిన తర్వాత కారం అనేది లెవెల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా కల్లుప్పు ఉంటే కల్లుప్పు కూడా ఎండబెట్టి అది కూడా పౌడర్ చేసి వేసుకోండి. నా దగ్గర అయితే కల్లుప్పు లేదని చెప్పేసి నేనైతే సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇలాగ 1 డే నానిన తర్వాత మరుసటి రోజు ఈవినింగ్ నేను ఇలాగంతా తీసుకొని చక్కగా ఒక పళ్ళెంలోనైతే వేసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసరికి నేను చిన్న పళ్ళెంలో అయితే వేసుకున్నానండి. అదైతే సరిపోలేదు. మనకి ఏదైనా కొంచెం కారమయ్యన్ని బాగా పట్టాలంటే కొంచెం విశాలంగా ఉండాలి కదా, అందువల్ల కొంచెం పెద్ద పళ్ళెం అయితే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ నేను దాన్ని అయితే షిఫ్ట్ చేసుకున్నాను. చూసారు కదండి, ముద్ద అనేది ఎలా ఉందంటే మనకి వాటర్ అనేది ఎక్కువగా ఉండకూడదండి. వాటర్ అనేది ఎక్కువగా ఉంటే టేస్ట్ అంత బాగోదు. ఎండడానికి కూడా కొంచెం టైం పట్టేస్తుంది. అందువల్ల వాటర్ అనేది కరెక్ట్గా ఇంకాలన్నమాట. ఆ విధంగానే మనం వాటర్ క్వాంటిటీ కూడా వేసుకోవాలి. ఒకవేళ మీరు తక్కువ వేసుకున్నా కూడా కొన్ని ముక్కలు అయితే ఉండిపోతాయి. ఆ ఏరీస్ పక్కన పెట్టేయండి. అందుకనే కరెక్ట్గా లెవెల్గా వేసుకోవాలండి వాటరు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం వాము, అలాగే నేను ఆ జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను. అలాగా వెల్లుల్లి అలాగే కారం అవన్నీ కొంచెం బాగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టుగా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియోస్ని. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ వచ్చేసరికి నేను అలా దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, అలా బరకగానే దంచుకోవాలి. అలాగైతేనే టేస్ట్ బాగుంటుంది. ఇలాగా మొత్తం అన్నీ అందులో బాగా కలిపేసుకొని బాగా మిక్స్ అవ్వాలండి కారం అనేది. ఇలాగా మిక్స్ అయిన తర్వాత చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలాగ వెంటనే కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉండి వెంటనే వాటిని వడియాల కింద అయితే పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టకూడదండి. దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది, చెప్తాను వినేద్దరు. కానీ ఇక్కడ వచ్చేసరికి కారం అయితే వేస్తున్నాను. చూసారు కదా, కారం అనేది కొంచెం స్పైసీగానే వేసుకోండి మ్యాక్సిమము. అలాగైతేనే కొంచెం ఎండిన తర్వాత కారం అనేది కొంచెం ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది ఎండకి. అందువల్ల కొంచెం స్పైసీగానే వేసుకోండి. చాలామంది అమ్మో చాలా కారంగా ఉంది తక్కువ వేసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎండిన తర్వాత ఇంకా దాని టేస్ట్ అనేది ఇంకా లో అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా చాలామందికి నచ్చదనమాట. అందువల్లే సగం మంది వడియాలు తినడానికి ఇష్టపెట్టుకోరు. చాలామంది ఈ రోజుల్లోని వడియాలు పెట్టడం కూడా ఇంత ప్రాసెస్ ఇంత కష్టం ఉంటుందని చెప్పేసి తినడం కూడా మానేస్తున్నారు. అందువల్ల కష్టము నష్టమైనా మంచి ఫుడ్ అనేది మనం కొంచెం శ్రమ తీసుకున్నా కూడా మనం ఇలాంటివన్నీ రెడీ చేసుకుంటే మనకి మంచిదండి హెల్త్కి. ఇక్కడ వచ్చేసరికి నేనైతే సాల్ట్ వేసుకున్నాను. మీరు కల్లుప్పు ఏదైనా ఉంటే చక్కగా ఎండబెట్టి అది కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నాకు ఇంకా సాల్ట్ ఉందని అవైలబుల్లోని సాల్ట్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, అదంతా కారం బాగా పట్టిలాగైతే కలపాలండి. ముద్ద కదా, మొత్తం కలడానికి కొంచెం టైం పడుతుంది. బాగా అయితే కలుపుతున్నాను.
చూసారు కదా, ఇదంతా బాగా కలిసిన తర్వాత ఈవినింగ్ కలిపాను కదండి, ఆ రోజు నైట్ అంతా ఉంచేయాలి. అలాగైతే దానికి కారం అంతా బాగా పడుతుంది అనమాట. ఇంకా కారం పడిన తర్వాత ఇంకా మనకి పాడవదండి అంత త్వరగాన. చాలామంది ఏమో పాడవుతుందేమో, బూజు పడుతుందేమో అని అనుకుంటూ ఉంటారు. అస్సలు పాడవదండి. కారం వేసిన తర్వాత ఇంకా మంచిగా టేస్ట్ అనేది అందులో నుంచి వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా. చాలామంది ఇలాగా పచ్చిది తినడానికి ఇష్టపెడుతూ ఉంటారు. చాలా బాగుంటుందండి పచ్చిది కూడా. ఎండబెట్టింది కొంతమందికి ఇష్టపడుతుంది, ఇలాగ ఉన్నది కొంతమందికి ఇష్టపడుతుంది. కావాలనుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం కొన్నాళ్ళు అయితే చక్కగా తినచ్చు. ఇది ఇలా కలిపిన తర్వాత మరుసటి రోజు మంచిగా ఎండ వస్తే పర్వాలేదండి. ఒకవేళ ఎండ రాలేదు అని అనుకుంటే అయ్యో అనవసరంగా వడియాలు కలిపేస్తాము, ఎలాగా ఎండ రాలేదు అని మాత్రం అనుకోవద్దు. ఆ రోజు నైట్ అంతా ఉంచినా పర్వాలేదు. ఆ మరుసటి రోజు డే అంతా కూడా అలాగ కారం వేసింది అలా ఉంచేస్తే ఇంకా బాగా మెత్తబడి ఇంకా కారం అంతా బాగా ఇంకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మీరు ఒకవేళ వెంటనే మరుసటి రోజు పెట్టుకోకపోయినా మీరేం భయపడాల్సిన పని లేదు. అలాగని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన లేదు. చక్కగా బయటే వదిలేయండి. ఇంకో 1 డే కూడా వదిలేస్తే కారం అంతా బాగా పట్టి, చూసారు కదా ఎంత స్మూత్గా అయితే ఉందో. మనకి ఉండలు చేసుకొని చక్కగా వడియాలు పెట్టుకోవడానికి ఇంకా మంచిగా అయితే ఉంటుందన్నమాట. నేనైతే అలాగే చేశాను. ఎందుకంటే నాకు మరుసటి రోజు అయితే పెట్టడానికి కొంచెం వీలవ్వలేదు. ఒక అకేషన్ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. మరి పెట్టాలంటే కనీసం ఒక 2 hours అయినా పడుతుందండి. అంత ఫాస్ట్గా అయితే అవ్వదు. అందువల్ల నాకు కొంచెం టైం అయితే తీసుకోవాలని చెప్పేసి ఇంకా డే అంతా నేను బయటే వదిలేశాను. చూసారు కదా ఎంత స్మూత్గా అయితే ఉందో. మనకి పెట్టడానికి కూడా చక్కగా సాఫ్ట్గా అయితే ఉంటుంది. త్వరగా పెట్టేయచ్చు. ఇలాగ రౌండ్గా అయితే బాల్స్ అయితే చేసుకుంటాము. చేసుకొని మన ఫింగర్స్ని కరెక్ట్గా టచ్ అయ్యేలా పెడితే ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సైజ్ అనేది మీకు నచ్చినంత సైజులో పెట్టుకోవచ్చు. మరీ పెద్దవి పెట్టేసుకున్నా వేస్ట్ అయిపోతుందండి. మ్యాక్సిమం చిన్నవి పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇప్పుడు చూపించడానికి అయితే కొంచెం పెద్ద సైజులో చూపిస్తున్నాను, కానీ కొన్ని నేను చిన్న సైజు అటు ఇటు సైజు అయితే చేసుకుంటూ ఉన్నాను. చక్కగా ఇలాగా ఎండిపోయిన వడియాలు చక్కగా మన స్టోరేజ్లో పెట్టుకొని పిల్లలకి చక్కగా కర్డ్ రైస్లోని మార్నింగ్ చక్కగా పెట్టేస్తే మాత్రం హెల్తీ ఫుడ్ అండి. మంచిగా అయితే తినేస్తారు పిల్లలు కూడా. దీనికి పెర్ఫెక్ట్ కాంబినేషన్ కర్డ్ రైస్ అనమాట. కర్డ్ రైస్తోనే మంచిగా అయితే తినేయచ్చు. అప్పుడు రోజుల్లోని ఇలాంటి తిండ్లన్నీ తినేవారండి. ఇప్పుడు రోజుల్లో ఇలాంటి తిండ్లు లేక మనుషుల్లోని బలం కూడా తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరికి స్టైల్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి, జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి. ఆ విధంగా తినడం వల్ల హెల్త్ కూడా చాలా వరకు ఖరాబ్ అయిపోతుంది. హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చేస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఫైనల్గా పళ్ళు నిండా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అయిపోయింది. ఇంకా దగ్గర ఒక 3 పళ్ళాలు అయితే అయ్యాయండి. మనం కష్టం అని అనుకుంటాం, కానీ ఒక్కసారి కష్టపడితే మనకి నెలల తరబడి వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ చక్కగా స్టోరేజ్ చేసుకుంటే. అందువల్ల ఒక్కసారి కష్టానికి ఎప్పుడు భయపడకూడదు. ఒక్కసారి కష్టమే మనకి లైఫ్లోని హ్యాపీగా ఉండేలా చేస్తుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అలాగే దీంతోని ఈ తెలగపిండితోని కర్రీ కూడా చేసుకుంటారు. చాలా బాగుంటుందండి. బీరకాయ కాంబినేషను అలాగే పచ్చి రొయ్యల కాంబినేషన్లోని తెలగపిండి కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. అలాంటివన్నీ మనం తింటూ ఉంటే మన హెల్త్ని మనమే కాపాడుకునే వాళ్ళం అవుతాము. అందువల్ల కొంచెం ఇలాంటివి తిండ్లన్నీ తింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి మార్కెట్లోని చాలా వరకు నువ్వులైతే అమ్ముతూ ఉంటారు కదండి. చక్కగా ఆ నువ్వులను అయితే తీసుకెళ్ళి మనం కేజీ లెక్క ఉంటుందండి. మిల్లులోనైతే ఆడిస్తే చక్కగా నువ్వుల నూనె అయితే వచ్చేస్తుంది. చక్కగా హెల్త్కి మంచిది నువ్వుల నూనె వాడుకుంటే. అలాగే నువ్వుల నూనె ఇలాగ వడియాలు పెట్టుకోండి తెలగపిండితోని, చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇంకా ఎండలో అయితే పెట్టేశాను. ఒక 2-3 డేస్లోని చక్కగా ఎండ తగిలిన దాన్ని బట్టి మంచిగా అయితే ఎండిపోతాయి. పైన డస్ట్ అది పడకుండా చాలా మంది దగ్గర వలలు అయితే ఉంటాయి. నా దగ్గర అయితే లేదు. అందువల్ల చున్నీ అయితే కప్పాను పైన డస్ట్ అది పడకుండా. ఇలాగా ఎండిపోతుంది. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.